ఈ సినిమా ఎలా ఉందన్న దాని గురించి బయట ఆల్రెడీ ఒక టాక్ నడుస్తుంది. అండ్ అలాంటి టాక్ ఎందుకు వచ్చిందో కూడా నేను అర్థం చేసుకోగలను కాబట్టి ఆ టాక్ని నేనేమి తప్పు పట్టాలనుకోవట్లేదు. కానీ ఈ సినిమాని చూశాక ఈ సినిమా మీద నాకు ఒక భిన్నాభిప్రాయం అయితే ఏర్పడింది. ఎవరికైతే ఈ సినిమాలోని ఒక సెగ్మెంట్ నచ్చలేదో ఆ సెగ్మెంట్ నాకు బాగానే ఉందనిపించింది. సో ఓవరాల్గా ఈ మూవీ కూడా నాకు బాగుందనిపించింది. అంటే ఈ లెక్క ఈ మూవీ మేకర్స్ ప్రమోట్ చేసుకున్నట్టు ఇదొక కల్ట్ క్లాసిక్ మాస్టర్ పీస్ మూవీనా బ్రో అని అడిగితే మరీ అంత సీన్ అయితే లేదు, కానీ జస్ట్ బాగుందని అయితే అనిపించింది. అలా నాకు ఎందుకు అనిపించిందో, ఈ మూవీలో నాకు నచ్చిన విషయాలేంటో స్పాయిలర్స్ లేకుండా చెప్పడం కొంచెం కష్టమైనా స్పాయిలర్స్ని రివీల్ చేయకుండానే నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఈ మూవీ స్టార్ట్ అవడం ఒక సీరియస్ నోట్లోనే స్టార్ట్ అయినప్పటికీ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఒక ఫీల్ గుడ్ జోన్లోకి వెళ్తూ ఒక ప్యాసిబుల్ ఫన్ క్యూట్ లవ్ స్టోరీని చూపిస్తూ ఫస్ట్ హాఫ్ చాలా వరకు ఒక ప్లెజెంట్ పాజిటివ్ వైబ్స్నే ఇస్తుంది. అయితే ఇంటర్వెల్ పాయింట్కి దగ్గర పడే కొద్దీ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఇంటర్వెల్ టైంకి స్టోరీ ఒక మేజర్ టర్న్ తీసుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఫస్ట్ హాఫ్తో ఏమాత్రం సంబంధం లేని ఒక జానర్ షిఫ్ట్ అయితే జరుగుతుంది. ఫస్ట్ హాఫ్లో చాలా లైకబుల్గా అనిపించిన హీరో క్యారెక్టరైజేషన్లోని ఒక అన్లైకబుల్ కోణాన్ని సెకండ్ హాఫ్లో ఎక్స్ప్లోర్ చేయడం వల్ల ఎక్కడో మొదలైన కథ ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది ఏంటనే ఫీలింగ్ చాలా మందిలోనే నాకు కూడా కలిగింది. కానీ సెకండ్ హాఫ్లో హీరో థాట్ ప్రాసెస్ అలా ఎందుకు మారిందో అన్నదానికి ఫస్ట్ హాఫ్లో ఒక టెంపుల్ సీక్వెన్స్ దగ్గర ఒక హింట్ని అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి హీరో బిహేవియర్లో అలాంటి చేంజ్ ఎందుకు వచ్చిందో నాకు అర్థమైంది. బట్ ఆ హింట్ని ఒక కామెడీ సీన్లా కన్సిడర్ చేశారే తప్ప అది హీరో యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉన్నదో అన్న దాని గురించి ఇచ్చిన హింట్ అన్న విషయాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల ఆ జానర్ షిఫ్ట్ గానీ హీరో క్యారెక్టర్ బిహేవ్ చేసే తీరులో వచ్చే మార్పులు గానీ ఆర్గానిక్ గా కాకుండా సడన్ గా వచ్చిన ఒక అన్వాంటెడ్ చేంజ్ అన్న ఫీలింగ్ కలగడానికి స్కోప్ నిచ్చింది. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం భిన్నంగా ఉండడం అండ్ ఆ హింట్స్ వల్ల నాకు ఒక క్లారిటీ రావడం వల్ల ఆ సెగ్మెంట్ నాకు బాగానే ఎక్కింది. ఇది విన్నాక అంటే ఇప్పుడు ఏంటి నీ ఒక్కడికే బుర్ర పనిచేసిందని చెప్తున్నావా అని మీలో కొంతమంది నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చేమో, కానీ నా ఉద్దేశం అయితే అది కాదు గైస్. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈవెన్ దో ఈ మూవీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల ఈ స్టోరీ ద్వారా ఏ విషయాన్ని అయితే కన్వే చేయాలనుకున్నారు అది నాకు అర్థమైందని చెప్పడమే నా ఉద్దేశం. ఇక ఈ మూవీలో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడాలంటే ఫస్ట్ హాఫ్ ఒక సీరియస్ నోట్లో స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా, ఆ సిచ్యువేషన్ ఏర్పడడానికి రీజన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకొంచెం బెటర్గా రాసుకుని ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. అఫ్కోర్స్ దాని ఫలితంగా ఏర్పడ్డ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి కావాల్సినంత ఎఫర్ట్ని పెట్టకపోవడం వెనక ఒక రీజనింగ్ అయితే ఇచ్చారు, కానీ ఆ రీజనింగ్ నాకంత కన్విన్సింగ్గా అనిపించలేదు. ఇక ఈ సినిమాలో కొన్ని టిపికల్ తెలుగు సినిమా ట్రోప్స్ని పెట్టడం వల్ల కొన్ని సీన్స్ అండ్ ఎమోషన్స్ కొంచెం ఆర్టిఫిషియల్గా ఉన్నాయనిపించాయి. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే ఒక ఫైట్ సీన్కి బదులుగా సిమిలర్ ఇంపాక్ట్ని ఇచ్చే విధంగా వేరే ఏదైనా సీన్ రాసుకుని ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఈ కథ అంతా హీరోయిన్ చుట్టే తిరుగుతుంది కాబట్టి ఈ మూవీలోని మెయిన్ ప్రొటాగనిస్ట్ గౌరీ ప్రియ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఆమె పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇక కిరణ్ అబ్బవరం తన ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే ఈ మూవీలో కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేశారనిపించింది. మణి శర్మ గారు కంపోజ్ చేసిన సాంగ్స్ అండ్ ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా లేదా అన్నది చెప్పడం కొంచెం కష్టమే గైస్. ఎందుకంటే ఈ సినిమాలోని క్యారెక్టర్స్తో కనెక్ట్ అవ్వగలిగితే ఈ సినిమా ఎంతలా ఎక్కుతుందో, ఆ క్యారెక్టర్స్తో కనుక కనెక్ట్ కాలేకపోతే అదే రేంజ్లో ఇరిటేషన్ కూడా వస్తుంది. కాబట్టి ఈ సినిమాని చూడాలా వద్దా అన్నది మీరే నిర్ణయించుకోండి. ఒకవేళ మీరు ఈ సినిమాని ఆల్రెడీ చూసుంటే మీకు నచ్చినా నచ్చకపోయినా మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ చేసి చెప్పండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా బాయ్.